వరంగల్ జిల్లా నరసంపేట మండలంలోని మదన్నపేట గ్రామంలో ఆదివాసీ ముద్దుబిడ్డ గుర్రాల రవీందర్ ఆధ్వర్యంలో కొమరం భీం విగ్రహాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఆదివాసుల కుటుంబాలకు అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను ఆదివాసులకు అందజేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కొమరం భీం చేసిన పోరాటాన్ని మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం విగ్రహదాతగా డిఆర్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దాసరి రాజిరెడ్డి, యూత్ ఆర్గనైజింగ్ ప్రశాంత్, రాజేందర్, తిరుపతి, రాజు, మాజీ సర్పంచ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మిగిలిన ప్రజలతో పాటు వీరికి కూడా అందించాలి, అవకాశం కల్పించి వారి యొక్క ఏదైతే ఆశ నెరవేర్చే విధంగా మీరు సహకరించాలి శాసనసభ్యునిగా అని చెప్పి వారు కోరారు. తప్పకుండా ఏదైతే నియోజకవర్గంలో ఉండే 7 గ్రామాల్లో ఉండబడే పేదలందరికీ ఆర్థికంగా వెనుకబాటు ఉండి ఇబ్బంది పడుతున్న వారికి తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందజేస్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ఇల్లు లేని నిరుపేదలు వారికి ఆ యొక్క సదుపాయం కావాలని చెప్పి కోరినారు. తప్పకుండా ఈ వచ్చే మన యొక్క ఇళ్ళ నిర్మాణంలో 5 లక్షల రూపాయల ఇల్లు ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని వారికి ఆ యొక్క సదుపాయం కల్పిస్తామని చెప్పినాను. తప్పకుండా అవకాశం కల్పిస్తా. మరి పెద్దలు అమరుడు మరి కొమరం భీం గారి ఆశయం సాధన కొరకు వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. మా వంతు శాసనసభ